ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ. ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರುನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲೀತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು బుధరింద. మన హరికథామృతసారం పాఠంలో వెనుకటి పాఠమునందు విభూతి సంధిలో 15వ పద్యం చెప్పుకున్నాం. పాపకర్మవు పాదుకెಗಳನ್ನು లేపనవు సత్పుణ్య ಶಾಸ್ತ್ರಾಲಾಪನವೇ ಶ್ರೀ ತುಳಸಿ ಸುಮನೋವೃತ್ತಿಗಳು ಸುಮನ ಕೋಪಧೂಪವು ಭಕ್ತಿಭೂಷಣ ವ್ಯಾಪಿಸಿದ ಸದ್ಬುದ್ಧಿ ಛತ್ರವು దీపవే సుజ్ఞానవు ఆరార్తిగళే గుణకథన అనే పద్యాన్ని చెప్పుకున్నాము. భగవంతుని మానసిక పూజ ఎలా చేయాలి అని చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనము త్రికరణములతో అంటే మనస్సు, వాక్కు, కాయము వీటితో చేసేటటువంటి కర్మలనే భగవంతుని పూజగా అనుసంధానం చెయ్యాలి చెబుతూ ఏ విధంగా అనుసంధానం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు ఈ 16వ పద్యంలో వివరిస్తూ ఉన్నారు. మనవచన కాయిక ప్రదక్షిణೆಯು ಅನುದಿನದಿ ಸರ್ವತ್ರ ವ್ಯಾಪಕ ವನರುಹೇಕ್ಷಣ ಗರ್ಪಿಸುತ ಮೋದಿಸುತ್ತಲಿರು ಸತತ ಅನುಭವಕ್ಕೆ ತಂದುಕೋ ಸಕಲ ಸಾಧನಗಳೊಳಗಿದೆ ಮುಖ್ಯ ಪಾಮರ ಮನುಜರಿಗೆ ಪೇಳಿದರೆ ತಿಳಿಯದು ಬುಧರಿಗಲ್ಲದಲೇ. ಪ್ರತಿಪದಾರ್ಥము మన ವಚನ ಕಾಯಿಕ ಪ್ರದಕ್ಷಿಣೆಯು ಅನುದಿನದಿ ಸರ್ವತ್ರ ವ್ಯಾಪಕ ವನರುಹೇಕ್ಷಣನಿಗೆ ಅರ್ಪಿಸುತ್ತ ಮೋದಿಸುತ್ತಲಿರು ಸತತ ಅನುಭವಕ್ಕೆ ತಂದುಕೋ ಸಕಲ ಸಾಧನಗಳ ಒಳಗೆ ಇದೆ ಮುಖ್ಯ ಪಾಮರ ಮನುಜರಿಗೆ ಪೇಳಿದರೆ ತಿಳಿಯದು ಬುಧರಿಗೆ ಅಲ್ಲದಲೆ. ప్రతిపదార్థం మన మనస్సు, వచన, వాక్కు, కాయిక శరీరములకు సంబంధించినటువంటి వ్యాపారములు ప్రదక్షిణే
త్రికరణములచే జరుగు వ్యాపారములన్నీయు భగవంతునికి మనము చేసేటటువంటి ప్రదక్షిణ అనేటటువంటి అనుసంధానముతో అనుదినది ప్రతినిత్యము సర్వత్ర అంటే అన్ని చోట్ల వ్యాపించియున్న వనరుహేక్షణగే కమలదళాయతాక్షుడైనటువంటి భగవంతునికి సమర్పిస్తూ సదా మోదిసుతలిరు సంతోషపడుతూ సంతసిస్తూ ఉండు అని చెబుతూ ఉన్నారు. అనుభవకే అంటే భగవదర్పణ బుద్ధిచే అనుసంధానపూర్వకముగా పూజ చేయుటను అనుభవమునకు అంటే కేవలము మాటల చేత కాకుండా అనుభవానికి తందుకో అంటే తెచ్చుకొనుము అని చెబుతున్నారు. సకల అన్ని సాధనಗಳೊಳಗೆ భగవదనుగ్రహ సాధనములన్నింటియందు ఇదియే ముఖ్య ప్రధాన సాధనం. పామర జనులకు అనగా విషయాసక్తులైన అగ్నులకు పేళిదరే ఈ విషయాన్ని బోధించిన ఎడల బుదరిగల్లదలే జ్ఞానులకు కాక తెలియదు. అంటే ఆ అగ్నులకు అంటే ఆ పామర జనులకు ఈ జ్ఞానానుసంధానపూర్వకమైనటువంటి పూజ చేసే విధానము అర్థం కాదు అని చెప్తున్నా. ఇక తాత్పర్యం, త్రికరణములైనటువంటి మనస్సు వాక్కు శరీరముల చేత మనము ప్రతినిత్యము చేసేటటువంటి అన్ని క్రియలను భగవంతునికి ప్రదక్షిణ అనేటటువంటి అనుసంధానము చేస్తూ సర్వత్ర వ్యాప్తుడైనటువంటి కమల దళాయతాక్షుడైనటువంటి భగవంతునికి ప్రతినిత్యము సమర్పిస్తూ సదా సంతోషపడుతూ ఉండు అని చెబుతున్నారు. ఈ విధమైనటువంటి అనుసంధానపూర్వకమైన పూజా విధానము కేవలము మాటలతో మాత్రమే చెప్పకుండా అనుభవానికి తెచ్చుకో అని దాసుల వారు చెబుతూ ఉన్నారు. భగవద్ అనుగ్రహం కొరకు ఉన్న సకల సాధనల యందు ఇదియే ముఖ్య సాధనము. ఇటువంటి అనుసంధానపూర్వక పూజా విధానము చెప్పినప్పుడు జ్ఞానులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. అగ్నులైన పామర జనులకు ఇది అర్థము కాదు అని తాత్పర్యం. ఇక విశేష వివరణ, మన వచన కాయిక ప్రదక్షిణే త్రికరణములు మనస్సు వాక్కు శరీరము. ఇక్కడ మనస్సు వాక్కు శరీరములు త్రికరణములంటే ఇవి మూడే తీసుకోకుండా దశేంద్రియములను తీసుకోవాలి. అంటే 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు. మన వచన కాయిక ఈ త్రికరణములు మాత్రమే కాకుండా దశేంద్రియములను కూడా గ్రహించాలి. 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు. ఎందుకు ఇక్కడ జగన్నాథదాసుల వారు మన వచన కాయిక ప్రదక్షిణే త్రికరణములతో చేసేటటువంటి కార్యములన్నీ భగవంతునికి ప్రదక్షిణము అని అనుసంధానం చేయమని చెప్పటం వెనుక కారణమేమిటి అని అంటే, ప్రతి ఒక్క జీవి యొక్క హృదయాకాశగత బింబమూర్తికి ఈ దశేంద్రియములు వలయాకారంలో ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క జీవి యందు వాని హృదయ కమలంలో బింబరూపి భగవంతుడు వాడు మాత్రమే ఉపాసన చేయటానికి ఉంటూ ఉన్నాడు. అటువంటి బింబమూర్తికి చుట్టూ వలయాకారం అంటే సర్కిల్గా ఈ దశేంద్రియములు ఉన్నాయి. ఈ దశేంద్రియములందు మనస్సు సంచారం చేస్తూ ఉంటుంది. మనకు ఏ ఇంద్రియముతో ఏ పని కావాలన్నా ఆ ఇంద్రియముతో మనస్సు చేరుకున్నప్పుడు మాత్రమే ఆ పని జరుగుతుంది. ఉదాహరణకు ఒక వస్తువును మనం చూడాలి. ఒక వస్తువును మనం చూడాలి అన్నప్పుడు కన్ను కావాలి. కేవలం కన్నుంటే వస్తువు కనబడదు.
కన్నుతో పాటుగా మనస్సు అక్కడ పనిచేయాలి. అప్పుడు మాత్రమే వస్తువు కనబడుతుంది. కన్ను ఉండి మనస్సు లేకపోయినా వస్తువు కనబడదు, మనస్సు ఉండి కన్ను లేకపోయినా వస్తువు కనబడదు. అర్థాత్ వస్తువు కన్నుతో పాటుగా మనస్సు ఉండాలి. అన్ని ఇంద్రియములు వాటి పనులు చేయాలి అని అంటే ఆ ఇంద్రియముతో పాటుగా మనస్సు కూడా ఉండాలి. ఈ మనస్సు అన్ని ఇంద్రియములలో సంచరిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మనకు యాక్సిడెంట్లు ఎలా అవుతూ ఉన్నాయి అని అంటే, రోడ్డును చూసి బండి నడుపుతూనే ఉంటాడు, మొబైల్ మాట్లాడుతూ ఉంటాడు, కన్ను మాత్రమే రోడ్డును చూస్తూ ఉంటుంది, మనస్సు ఆ మొబైల్లో మాట్లాడేటటువంటి మాటల మీద ఉంటుంది. అంటే అక్కడ కన్ను ఒకటే రోడ్డును చూస్తూ ఉన్నది, కన్నుతో పాటుగా మనస్సు అక్కడ లేకపోవటం వలననే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ మాట్లాడకూడదు అని చెప్పటం. అదేవిధంగా ఒక నడవాలి, గుడికి వెళ్ళాలి అంటే మనస్సు ఉండాలి. మనస్సు పెట్టి నడిస్తేనే నడక సరిగా ఉంటుంది, లేకపోతే గుంతలో కాలు పెట్టి కింద పడి కాళ్ళు విరగ్గొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఇంద్రియములు వాటి వాటి పనులు సక్రమంగా చేయాలి అని అంటే మనస్సు ఉండాలి. ఈ మనస్సు ఒక జీవుని యొక్క హృదయ కమలంలో ఉండేటటువంటి బింబరూపి భగవంతుని చుట్టూ వలయాకారంలో ఉంటుంది. మనస్సు ఆయా ఇంద్రియములలో సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దశేంద్రియములతో చేసేటటువంటి పనులన్నీ కూడా భగవంతునికి ప్రదక్షిణగా అనుసంధానము చెయ్యమని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. అందుకే మన వచన కాయిక ప్రదక్షిణే త్రికరణములు చెబుతూ ఉపలక్షణతయ అన్ని 10 ఇంద్రియములను గ్రహించాలి. 10 ఇంద్రియములతో పాటుగా మనస్సు చేరుకొని చేసేటటువంటి పనులన్నీ కూడా భగవంతుని ప్రదక్షిణగా అనుసంధానం చేయాలి. ఇక సర్వత్ర వ్యాప్త వనరుహేక్షణగే, ఈ ప్రదక్షిణ ఎవరికి అంటే భగవంతునికి చేయాలి. సర్వత్ర వ్యాప్త వనరుహేక్ష, ఈ అనుసంధానాన్ని ఎవరికి సమర్పించాలి? భగవంతునికి సమర్పించాలి అని చెబుతూ సర్వత్ర వ్యాప్త వనరుహేక్షణగే చెబుతూ తరువాత అనుభవకే తందుకో అని ఒక్కొక్క విషయాన్ని మనకు చెబుతూ వస్తూ ఉన్నారు. వనరుహేక్షణుడు అంటే కమల దళాయతాక్షుడు, కమలముల వలె సుందరమైనటువంటి విశాలమైనటువంటి కన్నులు కలవాడు అని. భగవంతుడు సుందరాకారుడు, వాని కన్నులు రాజీవలోచనుడు, కమలముల వలె ఉన్నటువంటి సుందరమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు. ఈ వనరుహేక్షణుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. అంటే వాడు లేని చోటు లేదు, వాడు అన్ని చోట్ల ఉంటూ ఉన్నాడు. సర్వత్ర వ్యాపక. మనకు నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి నీ స్వామి అయినటువంటి శ్రీహరి సభామంటపంలో ఉండేటటువంటి స్తంభములో ఉన్నాడా అని ప్రశ్నిస్తే 5 సంవత్సరాల బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఘంటాపదంగా ఏమాత్రము సంశయం లేక నిస్సంశయంగా ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని చెబుతాడు. అంటే భగవంతుడు సర్వత్రా వ్యాప్తుడై ఉన్నాడు, వాడు లేని చోటు లేదు. అయితే వారిని సర్వత్రా చూచేటటువంటి శక్తి మాత్రము మనకు లేదు. వాడు ఉన్నాడు, అయితే మనకు చూచేటటువంటి శక్తి లేదు. మనకు శక్తి లేనంత మాత్రాన
వాడు అన్ని చోట్ల లేడు అని చెప్పటం అనేటటువంటిది మన అవివేకం అవుతుంది. కాబట్టి మన వచన ప్రదక్షిణ కాయిక ప్రదక్షిణೆಯು అనుదినది సర్వత్ర వ్యాపక వనరుహేక్షణిగా అర్పిసుత మోదిసుతలిరు. ఆ సర్వత్ర వ్యాప్తుడైనటువంటి రాజీవలోచనుడైనటువంటి ఆ భగవంతునికి ప్రదక్షిణగా సమర్పించి సంతోషపడు, సంతసించుము అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఇక ಸತತ ಅನುಭವಕ್ಕೆ ತಂದುಕೊ ಸಕಲ ಸಾಧನಗಳೊಳಗಿದೆ ಮುಖ್ಯ, ಪಾಮರ ಮನುಜರಿಗೆ ಪೇಳಿದರೆ ತಿಳಿಯದು ಬುಧರಿಗೆ ಅಲ್ಲದಲೆ అనేటటువంటి ఆ పంక్తుల యొక్క విశేష వివరణను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.